అగ్గిపెట్టుందా అగ్గిపెట్టవే నవ్వుతావేట్రా. ఫైనల్ అయితే చికెన్ మొత్తం తినేసాం. చూడండి అక్కడ జ్యూసే మిగిలింది, అది కూడా లాగేస్తున్నాను. ఇది కూడా వదలబుద్ది అంత టేస్ట్ ఉంది, చాలా టేస్ట్ ఉంది ఇదైతే మాత్రం. వాళ్ళతో చికెన్ తీసుకుని తింటే చెప్పరా నువ్వు ఎలా ఉందో. చాలా బాగుంది మాయా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం ఎంత బాగుంటుందని అనుకోలేదు. చాలా బాగుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఫైటర్ 775. ఈ రోజు అయితే తాటికల్లుతోనైతే చికెన్ అయితే వండుతాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ అండి. ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ వీడియో, వేరే లెవెల్ అనుకో. దగ్గర చూడండి, కళ్ళు చూడు, ఎక్కువ టైం అయిపోయింది లోపలంటే నొరగలుగా మీద ఉంది. చూడు ముక్క ముక్కకి ఇప్పుడు మజానే కిక్కే. కళ్ళు కొన్ని కిక్ అంతా మాసంకి వచ్చేది ఇప్పుడైతే బాల్ తీర్చేద్దాం. ఆడి మళ్ళీ ఫేమస్ అయిపోతుంది. ఆడిగట్ట వీడియోలు ఎట్టకరా బాబు. అగ్గిపెట్టుందా అగ్గిపెట్టవే నవ్వుతావేట్రా. చేస్తాను నెక్స్ట్ టైం అయితే బీర్తో, ఆ నెక్స్ట్ టైం అయితే మందుతో చేద్దాం. దెబ్బకి రెండు సెట్ అయిపోద్ది. ఆ నెక్స్ట్ గన్నేరకాయలు మాత్రం మామూలుగా ఉండదు. ముక్క ముక్కకి కిక్ అనేసి వస్తుంది. కాన్సెప్ట్ వేరే ఆరిపోయిందిరా. ఇలా ఆగిపోతే మనం ఏం చేస్తాం, దేవుడు కూడా మనకు కన్నించట్లేదు. కోసం బాగా కష్టపడుతున్నాడు మా ఫ్రెండ్. ఎవరిలో చేద్దాం కదా బాబు, చల్లగున్నది. సపోర్ట్ చేయండి బాగా కొంచెం. నువ్వు సపోర్ట్ చేయి ముందు నన్ను. ఈ కష్టం పగోడు కూడా రాకూడదురా బాబు. ఏడు కాలట్లేదు, ఎన్నిసార్లు కాల్చిన మీదన కాలుతానే కింద కర్రలు కాలట్లేదు. నువ్వు ఎదో తెలిసాలు చేపండి. పొలాలు ఇరిసే అందుకో నాకు ఐడియా లేదు కానీ. చూడు బ్లాక్ టీ షర్ట్ వల్ల ఈ ఎండకి వేడికి మొత్తం కారిపోతుంది చెమటదని. అబ్బా ఏముందండి, పొల్లటి వాసన. మీరు కూడా తాగి ఉంటారులే. చూడు చూడు దగ్గర నొరగలు చూడు ఎలాగొస్తాను. కళ్ళు చూసా ఖాళీ అయిపోయింది. మూతట్టి సొంచకూడతారు బాబు. ఇది చికెన్ లో మిరపకాయలు చూసా, డెకరేషన్ కోసం వేసాను. ఎలాగుంది శుభ్రంగా కడిగి తెచ్చేసుకోను. ఇంటిగా నేను మొత్తాన్ని కట్ చేసుకుని తెచ్చుకోను. ఈ తోటలో అయితే మనం చేయలేం కదా, మొత్తాన్ని తెస్తాను. ఇంటిగా మొత్తం కట్ చేయలేము కాబట్టి మనం అసలు మనుషులు కూడా తక్కువ, ఇద్దరు ముగ్గురు వచ్చి చేయలేము. అందుకే కట్ చేసి తెచ్చేసుకోండి ఇంటిగానండి. ఇప్పుడైతే ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఫైనల్ గా పొయ్యి మీద తెపాలు పెట్టేస్తాను. మా అమ్మ అయితే ఇదే ఇచ్చింది, కొత్త పెడితే మాత్రం తంతున్నది, నల్ల మారిపోతాను. ఓ మై గాడ్, పొయ్యి అయితే కొంచెం దూరం అయిపోయింది, దగ్గరికి వెళ్తున్నా. ఎక్కుతుంది అది. నటి వరకు మన శివయ్య నేటి మొదలను ఊరు శివయ్య. వెలిగిందిరా. ఆరిపోతుందో తెలియట్లేదు. అమ్మ చెప్పాలంటగా ఆరిపోయింది చూసావా. దగ్గర కూర తక్కువ ఆరిపోతే తీసుకోవడం పెట్టుకోవడం ఉంటుంది. ఇంకా చేంజ్ నెయ్యి డబ్బాలో నూనె తీసుకొస్తుంది సరిపోనంత. ఇంచుమించు ఒక 70 ml ఉంది ఇందులోనే. మామూలు లేదు, 70 ml అంటే ఎక్కువే. 2 సార్లు 120 దగ్గర రారా. చూపించు నూనె ఎలా ఉంటుందని. చెప్పండి ఆయిల్ వంట దోలు ఇచ్చేస్తాను చూడు. ఈరోజు చూసి ఒక్కొక్కరు నోర్లు ఊరిపోతాయి. మనం బతికెళ్తే చాలు ఇంటికి. కింద వరకు టమాటా, మీదనేమో ఆనియన్స్. ఇచ్చుడు కిందన ఉప్పు, మీదన కారం. పార్సల్ చేసి ఎలా ఉందా, నెక్స్ట్ లేదు కదా. ఇలాగైతే ఏ కొట్టాడు పార్సల్ చేయలేడు మనకి. ఫైనల్ గా ఈ మసాలా టేస్ట్ రావాలని అనుకుందన్న, కళ్ళు టేస్ట్ ఎక్కువ అయిపోయింది అనుకో, ఖరాబ్ అయిపోద్ది మొత్తం. ఇదైతే టమాటా చూడు ఎలా కట్ చేసాను. మిరపకాయలు అయితే కట్ చేయలేదు, డైరెక్ట్ వేసి చిన్నది కసాబ్ వేస్తాను నేర్పిస్తాను. ఇట్లయితే మాత్రం అల్లం వెల్లుల్లి ముద్దనే తొక్కు పడేసాను. ఇప్పుడైతే వేసాను మిక్స్ చేసి నెక్స్ట్ లేదు అయిపోద్ది. పొగ అయితే తెంపేస్తున్నారు బాబు కదా. ఇలా వంటలు ఉండడం ఆడలేదు కష్టం. అప్పుడు పొయ్యిలో ఎలా కొట్టేసారో తెలియదు కానీ మనం చచ్చిపోతున్నారా, ఒక్క సెట్ ఉండలేకపోతాను. అంతే ఎక్కువ ఆనియన్స్ అయ్యి బాబాయ్ అయిపోతుంది. ఏడు రాదు అయినా. ఇది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం నుండి ఎలాంటి రిపీట్ చేయండి. నేనైతే దోలు తీర్చేస్తాను నెక్స్ట్ టైం.
ఏముందండి తోట అంతా ఖాళీ ఉంది. దగ్గర దగ్గర మామ ఈ మిరపకాయలు చూపిద్ది సేమ్ మిరపకాయలు ఇంకో ఎక్కువ వేస్తే దోల తీరిపోద్ది, ఎక్కువ వేసామంటే మంటిపోద్ది. అందుకే 4 తెచ్చాను. ఇలా సిదివి చేసుకోవడం ఇంకా కొయ్యడానికి సాకులు కాడ తేలే మనం. నెక్స్ట్ లెవెల్ ఇది. అలా సిదిమైతే సరిపోద్ది, ఇంకేం చేయవలసిన లేదు. దోలు తీరిపోద్దిలే ఎలాగైనా సరే ఈ మంటకే. బా చూసారు కదా ఇదంతా చిన్నది గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు అలా గేపుతూ ఉండాలా. అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతాం టమాటా కాయలు వేయడానికి. రెడీగా ఉన్నది. దీంట్లోనే ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లో కాదు ఇలా దంచేసుకొని నడుచుకోవడమే. చూడండి కసాబిసా దంచేసాను దీన్ని అయితే వేసేలా. అయ్యో వేగిపోద్ది, మనం ఏం చేయవలసిన లేదు వీడికి. ఎలాగొంది చూడు, ఈ డౌట్ గా ఉందా నీకు? ఏం తేడా ఉందని అలా పెద్ద ప్లానింగ్ మామూలు ఉండదు ఈరోజు. ఈసారి చికెన్ మటన్ ఇలాగా మిక్సింగ్ చేసి వండేస్తాను రా. ఎలాగుంటుందో చూద్దాం, ఈసారి ట్రై చేద్దాం. ఈ రెస్టారెంట్ లో ఉండి చేసేస్తాను రా, బాగానే ఉంటుంది. మనం వండి తెలగుంటుంది, ఒకసారి ట్రై చేసుకోవాలా. స్మెల్ అయితే మాత్రం దోల తీసేస్తుంది. ఈ చూడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ రాగానే భలే కనిపించింది. టేస్ట్ ఎలా వస్తుందో తెలియట్లేదు కానీ ఏడుకుందరా నాయన. గాలి కూడా లేదు ఇక్కడైతే. క్లైమేట్ చూస్తే కొంచెం చల్లగా ఉంది కానీ ఇంత గాలి లేదు, ఉక్కబెడుతుంది. నెక్స్ట్ స్టార్ ఐటమ్ దగ్గరికి వచ్చాయి. నెక్స్ట్ స్టార్ ఐటమ్ ఉట్టుకొచ్చేద్దాం. ఇగో చికెన్ చికెన్ పీసులు చూసి ఎలా ఉన్నాయి. ఈ చికెన్ చూసి ఎలా ఉంది. పెద్ద పీసులు ఈయన కొట్టించాను కావాలని, ముక్కకి కిక్కి రావాలని. బోన్స్ ఎక్కువ కొట్టించాను ఎందుకంటే కళ్ళు లోపలికి వెళ్తుంది. ఈ పురుగుల సౌండ్ కూడా చంపేస్తాను ఎలాగ రెండబట్టినే. ఎన్ని పురుగులు ఉన్నాయో తెలియట్లేదు, అన్ని ఒకసారి గోల్ చేస్తాను మనం అంటుండేదాను. మొత్తం కింద ఎంత ఇయటం తెలీదు. పీసులు చూసారు అలాగైపోయింది. జస్ట్ 2 minutes కూడా అవట్లేదు. గ్యాస్ మీద ఉండి ఫాస్ట్ గా అయిపోతుంది ఈ రోజు అయితే. వాడే మనిషి అంత ఆ సైడ్ నుండి ఆ సైడ్ నుండి ఎల్లుల్లిపాయలు అవన్నీ తెలుసురా ఏ సైడ్ ఏముంటాయి. అందుకే ఆకులు తీసుకొచ్చాం. ఆకులతో ఇలా పట్టుకొని లేపాలా. గొడ్ల గారు తేలదు. అబ్బో కాలిపోతుందిరా బాబు. దగ్గర చూపింది మామ, వీడియో చూడు, దగ్గర చూపింది వీడియో. చికెన్ చూసా ఎలా ఉడుకుతుందో. పీసులు చూడు ఎలా ఉంది, పెద్ద పెద్ద పీస్ వేసాడు. దగ్గర కొన్ని టమాటాలు వేసేయాల. ఇది కొంచెం బాగా ఏగింది అన్నప్పుడు ఇలా టమాటాలు వేసేయాల. టమాటాలు వేసి కొంచెం సేపు ఇలాగా జస్ట్ ఇలా కలిపించుకోవడమే. రాబరు మా వీడియో తీయ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ముక్క కూడా చూడండి. వీడియో మిస్ అయ్యారంటే మళ్ళీ కళ్ళలో చికెన్ రాదు మీకు. మై గాడ్, ఇప్పుడైతే ముక్కలు చూసారు ఎలా ఉడుకుతుందో, అసలు ఆడుతుంది ఇది. ఇప్పుడైతే కారం వేసాలే. ఇంటికాడ నుండి అయితే కారం అయితే తీసుకొస్తాను నేను. చూపించరా సిద్ధు, ఇలా పంపించాలి అంతే. అది తక్కువేనరా, కారం ఎక్కువ అనుకుంటాను రేడు మహానుభావుడు. తింటే తెలుస్తుంది కారం, అసలు తెలియదు. ఇక్కడ చూపించు. ఇక ఉప్పు ఇదైతే అంత వేసినాయి చూడు. దగ్గర ఇగో ఇందులో చొక్క నీరు కూడా నేను వేయలేదు. ఎక్కడి నుండి దొబ్బుకొచ్చింది ఈ వాటర్ అని చూడండి. ఈ చికెన్ లోనే కోడి మాంసం నిండా కొవ్వుతోనే ఫుల్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ చూడండి ఎలా దిగిపోయింది. మొత్తం ఈ వాటర్ ఇంకినంత వరకు ఇది ఇలా మాడుతూ ఉన్నా పర్లేదు, అలా వదిలేయండి. తర్వాత కళ్ళు వేసేటప్పుడు అయితే మాత్రం చొక్క నీరు కూడా ఉండకూడదు ఇందులోనే, లేకపోతే ఆ కళ్ళు ఫ్లేవర్ అయితే తెలియదు మనకి. ఇదైతే మాత్రం చాలా టెన్షన్ పెడతాం నాకైతే మాత్రం. ఎందుకంటే ఎంత ఉడికించినా ఉడకట్లేదు, ఆ వాటర్ ఎలా దిగుతుందో తెలియట్లేదు. ఎంత వాటర్ ఉందంటే చికెన్ లోనే అది ఒక 1/2 లీటర్ వాటర్ అయితే ఇందులోకి అయితే ఎలా దిగింది చూడండి. చూసారు కదా ఇప్పుడైతే వీడియోలోనే ఆ వాటర్ అయితే అంతటి ఉంది. చికెన్ అందుకే ఫస్ట్ ఫుల్ గా ఫ్రై చేసిన తర్వాత కూర వండుకోవాలి ఈసారి నుంచే. ఇది మాత్రం నేర్చుకోండి దీని ద్వారా. ఇదైతే మన స్టార్ ఐటమ్. దీంతోనే ఇప్పుడు మన చికెన్ అయితే ఎండింగ్ అయితే అవుద్ది. దీని ఫ్లేవర్ అయితే మామూలుగా ఉన్నది, ముక్కకి కిక్కే మీకు. ఇలా అయితే చేసుకుని ట్రై చేయండి మీరు కూడా. దగ్గర మామ
కళ్ళు అయితే పోసేద్దాం చికెన్ లో. ఉట్టుకొచ్చే కెమెరాని. సరే చికెన్ ఫుల్ గా ములిగినంత కళ్ళే తెయ్యాలి. నేనైతే 1 లీటర్ మించి 1/2 లీటర్ పైన కళ్ళు వేస్తాను. సరిపోద్ది ఇప్పుడైతే. దగ్గర తెచ్చామమ్మ. కాబట్టి ముక్కలు ములిగినంత అయితే వేసుకోవాలి. మనం ఇంటికాడ ఎలాగైతే వాటర్ వేసుకుంటాం అలాగే ఇక్కడ కళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీని ఫ్లేవర్ అయితే మనకి తర్వాత తెలుస్తుంది. ఉడకగానే దాని ఫ్లేవర్ తెలిసిపోద్దండి. థిక్గా అవుతుంది, మామూలుగా ఉండదు, చిక్కగా అయిపోతుంది. కూర కూడా చూడడానికి కూడా గ్రేవీగా నీట్ గా తగులుతుంది. ఇది కానీ ఇంకా కళ్ళుతోనైతే తింటే మాత్రం ఇంకా డబల్ కిక్కే, మామూలుగా ఉండదు. ఇదైతే ఇంకా ఉడకలేదు. ఇది ఎప్పుడో ఉడుకుతుందా అని చూద్దాం. బట్టి మేమైతే చూద్దానే ఉప్పు ఉందో లేదు చూడాలి. ఇప్పుడైతే మాత్రం భలే ఉందిరా. కళ్ళు ఫ్లేవర్ అయితే మాత్రం భలే తెలుస్తుంది ఇందులోనైతే. చూడు ఒక్క నిమిషం దగ్గర. కెమెరామ్యాన్ జల్దీ చికెన్ లోనైతే ఇలా ఆయిల్ తేలుతుంది కదా, ఇలా వేసాను చూడు, బొగ్గుమంటుంది. ఫైనల్ అయితే ముక్క అయితే బాగా ఉడికింది. పట్టుకుని వెళ్ళిపోతాడు అయితే చూడండి. ఉడికినంత వరకు కూడా ఆగట్లేదండి. అందులో అసలు మసాలా కూడా లేదు. అప్పుడే ఆడైతే టేస్ట్ అయితే చూసేద్దండి మొలకెళ్ళి. ఎలా ఉందిరా? ఇప్పుడైతే రెస్టారెంట్ స్టైల్ వంట అయితే ఎలా వండుతారో మీకైతే చూపించాను. ఇక ఇందులో చూసినట్టయితే చూసారు కదా, మొత్తం అంతా ఆయిలే. ఇది మనం వేసింది కాదు, చికెన్ది. రెస్టారెంట్ స్టైల్ వంట అయితే మాత్రం ఇప్పుడు చూడండి బొగ్గు పనిపోద్ది. ఇగో రెస్టారెంట్ స్టైల్ వంటకి ఏం చేయాలి, ఇందులో నూనె తీసి కింద వేసేయడమే. చూసారా పైకి మంట తేలింది. అంటే సింపుల్. యూట్యూబ్ లో లైక్స్ కోసం వ్యూస్ కోసం ఎంత కష్టపడుతున్నాను మా ఫ్రెండ్. ఆడు బాధ చూడలేక చూసారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకే బాధ వేస్తుంది పాపం. ఆడు యూట్యూబ్ కోసం ఎంత ఇచ్చేస్తున్నాడు. స్టార్టింగ్ లో ఎవరైనా ఇలాగే స్టార్ట్ చేస్తారో, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా గ్రోత్ అవుతాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా అయితే పడిపోయింది, ఫుల్గా వేస్తాం. ఇప్పుడు చికెన్ మసాలాతో టేస్ట్ అయితే వేరే లెవెల్ అయిపోతుంది. చూడరా ముక్కలు కూడా భలే జ్యూసీగా ఉంది. ఇలా ముక్కలను ఇలా జ్యూస్ని ఇలా తిప్పుకొని బాగా ఉడికింది. సూపర్ ఉంది. టేస్ట్ చేయరా. ముక్కకి మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడైతే. ఒక సిప్పు కళ్ళు వేసామంతే ఇంకా మ్యాజిక్ అయిపోద్ది. అబ్బా ఇప్పుడు ఇది తాగి దీని టేస్ట్ ఎలా చెప్తాను. ఇది ఘాటుగా ఉంది బ్రో అనిపిస్తా కొడతానన్నా. చికెన్ చూసి ఎలా కుక్ అయిందో నీట్ గానే పీస్ వచ్చింది. దీన్ని ఇలా గ్రేవీలో ముంచుకొని తినాలి. అబ్బా ఏదో అనుకోను కానీ పోతుందనే. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. 1/2 కేజీ మా ఇద్దరికి వచ్చింది. ఫైనల్ అయితే చికెన్ మొత్తం తినేసాం. చూడండి అక్కడ జ్యూసే మిగిలింది, అది కూడా లాగేద్దాను. ఇది కూడా వదలబుద్ది అంత టేస్ట్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. ఇదైతే మాత్రం వాళ్ళతో చికెన్ తీసుకుని తింటే చెప్పరా నువ్వు ఎలా ఉందో. చాలా బాగుంది మాయా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం ఎంత బాగుంటుందని అనుకోలేదు. చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. కళ్ళు ఫ్లేవర్ తెలుస్తుంది, చికెన్ ఫ్లేవర్, ఆ మసాలాలు ఆల్ మిక్స్డ్. ఎంత బాగుంటుందని అనుకోలేదు మాయా. నాకు రాదు, ఏదో ట్రై చేశాను, బాగుంది. ఎప్పుడో పూర్వం ట్రై చేసింది, ఇప్పుడు ట్రై చేయగానే వర్కౌట్ అయింది. వర్త్, ఏది వేస్ట్ అవ్వలేదు.